టీం లేరు అనుకుంటున్నారా? టీం లేరు, ఇట్లా రారు. ఇట్లా వాళ్ళు ఏమన్నారు, ఒకరికి లైక్ సమ్ పర్సన్స్ బిజీ. సో ఏంటంటే ప్రాబ్లం, కొన్ని ఇష్యూస్ అయినాయి టీంలో. ఇప్పుడు మా టీంలో ఎవరైతే 4 మెంబర్స్ ఉన్నారో విడిపోయినారు. ఒక పర్సన్ వల్ల మేము అందరం డివైడ్ అవ్వాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఎవరు లేరు, నేను ఒక్కనే పట్టుకొని నేను ఒక్కనే తీయాల్సి వస్తుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ గురు 01. సో యాక్చువల్గా గాయ్స్ ఏమనుకుంటున్నారు అందరూ, టీం లేరు అనుకుంటున్నారా? టీం లేరు, ఇట్లా రారు. ఇట్లా ఎందుకంటే ఇప్పటికే ఇట్స్ బీన్ లైక్ 1 మంత్ అవుతుంది. 1 మంత్ నుంచి ఇంకెవరు కరెక్ట్ రెస్పాండ్ ఇట్లా అవ్వట్లేదు. దానికి మనమేం చెప్పగలుగుతాం చెప్పండి, ఎవరి ఇష్టం వాళ్ళది. సో గాయ్స్, అసలు యాక్చువల్గా మేము ఎందుకు ఇప్పుడు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా అంటే, లైక్ 1 మంత్ పైన అయింది. ఇంతకుముందుకు 1 మంత్కి ముందుకు ఏదైనా వీడియోస్ పెట్టుంటే లైక్ ఏదైనా చేసేది ఉంటే ఒకలా ఉంటుంది. కానీ ఇట్స్ బీన్ 1 మంత్. లైక్ 1 మంత్ నుంచి ఆడియన్స్ మీరు ఇట్లా అందరూ అడుగుతారు కాబట్టి నేను ముందరికి వచ్చి ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. ఈ వీడియో చెప్పడానికి ఇట్లా నేను అందరిని అడిగిన. ఫస్ట్ బేసిక్గా వీడియో తీద్దాం రా, ఏదైనా ఓకే చేద్దాం రా అంటే వాళ్ళు ఏమన్నారు, ఒకరికి లైక్ సమ్ పర్సన్స్ బిజీ. చిన్నానే ఎగ్జామ్స్ ఉన్నాయి, లక్ష్మీకాంత్కి ఎగ్జామ్స్ ఉన్నాయి, లైక్ ప్రశాంత్ జాబ్కి వెళ్తున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే మా అందరికీ జాబ్స్ అనేవి వచ్చేసినాయి. సో అట్లా అని చెప్పి మేము జాబ్కి వెళ్తున్నాము. ప్రజెంట్ నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చినాము ఇంటికి. ఇక విప్రో నుంచి వచ్చేసినాం, ఇప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసినాం. జస్ట్ వచ్చి ఇక్కడ కార్ పార్క్ చేసిన అంతే. సో ఏంటంటే ప్రాబ్లం, కొన్ని ఇష్యూస్ అయినాయి టీంలో. ఇట్లా అంటే కొంతమంది అలిగి వెళ్ళిపోవడం, అది కాకుండా కొంతమందికి డిస్టర్బెన్సెస్ రావడం, జాబ్స్ రావడం. సో ఇట్లా వాట్ ఎవర్ ఇట్ ఇస్ సమ్ రీజన్స్ వల్ల కొన్ని ఇష్యూస్ అయి విడిపోయినారు ప్రతి ఒక్కరు. అని లైక్ ఇప్పుడు మా టీంలో ఎవరైతే 4 మెంబర్స్ ఉన్నారో విడిపోయినారు. వీళ్ళందరూ మళ్ళీ కలిసి ఎప్పుడు వీడియో తీస్తారో నాకు తెలియదు. బట్ ఏంటంటే ఇక వీడియోస్ అయితే టైం పడుతుంది కానీ డెఫినెట్గా నేను కొంచెం ఫ్రీ ఉంటా కాబట్టి నేను ఒక్కరినైతే డెఫినెట్గా తీయగలుగుతా వీడియోస్. నేను ఒక్కరిని తీసి ఖచ్చితంగా ఏదో ఒకటి అప్లోడ్ చేస్తూనే ఉంటా. అండ్ ఇంకా మీ ఇష్టం. ఏంటంటే మీకు ఇట్లా ఒక క్లారిటీ రావాలి కదా అని చెప్పి నేను వీడియో పెడుతున్నా అంతే. నేను ఇప్పుడే ఇంటికి వచ్చిన కార్ పార్క్ చేసి. సో అసలు గొడవ కావడానికి కారణం మెయిన్ లైక్ ఒక పర్సన్ వల్ల మేము అందరం డివైడ్ అవ్వాల్సి వచ్చింది. యూట్యూబ్ ఫస్ట్ స్టార్ట్ చేయగానే ఏంటి ప్రాబ్లమ్స్ అందరు అనుకోవచ్చు, ఏది 4-5 వీడియోలు పెట్టి అప్పుడే గొడవనా, అప్పుడే ఈ ప్రాబ్లమా ఏంటి, అసలుకి ఇప్పుడే మీరు అట్లా గొడవ పడితే ఇక మీరు ఛానల్ గ్రోత్ అయినాక అసలు ఉంటారా, ఇంకా గొడవ పెట్టుకుంటారు. ఇలా క్వశ్చన్స్ అనేది వస్తుంటాయి అందరికీ. మీకు క్వశ్చన్స్ అవడం తప్పలేదు. బట్ ఏంటంటే మా టీం వాళ్ళకి ఇట్లా కరెక్ట్ ఉండాలి కదా. చూడు, కెమెరా పట్టుకోవడానికి ఇట్లా వస్తలే నాకు రావట్లేదే. టీం ఎవరైనా పట్టుకుంటుండే, ఒక లైక్ ఇంట్రడక్షన్ చెప్తుండే, ఎవడోదే మాట్లాడుతుండే. సో ఇప్పుడు ఎవరు లేరు, నేను ఒక్కనే పట్టుకొని నేను ఒక్కనే తీయాల్సి వస్తుంది. కొంచెం అర్థం చేసుకోండి. సో వీడియో ఎందుకు రాలేదు ఇట్లా నేను కారణం చెప్తా. కొంచెం పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది అబ్బా. కార్లో కూర్చొని చెప్పాలా, కింద కూర్చొని చెప్తా. కొంచెం అర్థం చేసుకోండి.
ఇంకా చీకటి వస్తుంది లైక్ ఇది ఓకే. సో నీకు ఇంతకుముందుకి చెప్పిన అనుకుంటా అసలు వీడియోలు ఎందుకు రావట్లేదు, ఎందుకు అయిపోయినాయి అనేది. మా 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 టీంలో 5 మెంబర్స్, రాజు ఇంకా ఇలా చిన్న లక్ష్మీకాంత్. మా చైన్ వస్తుందిరా, ఎలా తీస్తారా బాబు ఈ వీడియోలు. ఇది కంఫర్టబుల్ ఉంది బాయ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ వస్తుందా, ఇది జరుపురు. సో అసలు వీడియోలో చెప్పినా కదా ఎందుకు అసలు వీడియోలో ఎట్లా ప్రాబ్లం అయిందనేది. రాజుకి బెంగళూరులో జాబ్ వచ్చింది, సో నాకు విప్రోలో జాబ్ వచ్చింది. అండ్ ఇంకోటి లైక్ చిన్నకి ఎగ్జామ్స్ ఉన్నాయి, లక్ష్మీకాంత్కి ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రశాంత్కి వేరే సైడ్ జాబ్ వచ్చింది. సో అట్లా అని చెప్పి కొన్ని రీజన్స్ వల్ల మేము వీడియో తీయలేకపోయినాం. మీరు ఎవరు ఏమనుకోవద్దు. అండ్ ఇట్లా ఏంది వీడియో డిలే అవుతున్నాయి అని మీరు ఆల్రెడీ క్వశ్చన్స్ ఆల్రెడీ యూట్యూబ్లో కామెంట్స్ వస్తూనే ఉన్నాయి మాకు కంటిన్యూస్గా. ఈసారి ఏంటంటే వీక్లీ 1 వీడియోనన్నా నేను ఒక్కరినైనా పెడతా. సో ఈ వీడియో చూసినాక ఇట్లా వాళ్ళు రావాలని నేను అనుకుంటున్నా. బట్ ఏంటో ఇంకా అది వాళ్ళు ఈ వీడియో చూసినాక ఇట్లా వాళ్ళు రాకపోతే మాత్రం మనమేం చేయలేం దానికి. నేను ఇప్పటిదాకా జస్ట్ ఇంతకుముందుకు 5 minutes బ్యాక్ ఇట్లా ఫోన్ చేసి వీడియో తీద్దాంరా, ఏదన్నా వీడియో అప్లోడ్ చేద్దాం, పబ్లిక్ అడుగుతుంటారు అంటే సారీరా మాకు ఇంట్రెస్ట్ లేదు, నేను రాను, లైక్ కొన్ని రేజ్ అవుతున్నాయి అన్నమాట. నేను రావట్లేదు, నాకు అవసరం లేదు, అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడుతున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక వాళ్ళ ఇష్టం. టీమ్ అన్న యూట్యూబ్ క్రియేట్ ఒకటి చెప్పండి మీరే. టీం యూట్యూబ్ క్రియేట్ చేసేటప్పుడు ఏమనుకున్నామంటే టీం ఎంత గొడవలు వచ్చినా విడిపోవద్దు, మాట్లాడాలి, ఖచ్చితంగా ఎవరు రాళ్ళు ఉండాలని చెప్పి. సో ఇప్పుడు ఏమైంది, ఎవరితో వల్ల గొడవలు పెట్టుకొని విడిపోతే దానికి మేమేం చేయాలా? ఒక్క పర్సన్ వల్ల టీం అంతా డిస్టర్బెన్స్ అయింది. ఇంతరానే ఉండాలా? నేను ఏం చెప్పాలి ఇక మీకు, మీ ఇష్టం గాయస్. నేనైతే ఏం చెప్పలేను, ఏం అనలేను, అది ఇక మీ ఇష్టం. యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నా. లైక్ 5 minutes వీడియో తీసిన, దీంట్లో ఇట్లా సోదని మీకు అనిపించవచ్చు. సమ్వేర్ నాకు ఎందుకో చెప్పాలనిపించింది మీ అందరితోటి, అంటే ఎందుకు షేర్ చేసుకోవాలనిపించింది అంటే మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 monthలోనే ఇట్స్ విల్ లైక్ 200 subscribers. సో 200 subscribers వచ్చినారు మాకు ఆ ప్రేమ కన్నా సరే మీకు ఇచ్చే లైక్ నమ్మకమైన మీ ఇచ్చే లైక్ ప్రేమ, లైక్ ఎట్లా సపోర్ట్ అంటే 1 monthలో ఎవరికి అంత సబ్స్క్రైబర్స్ రారు వీడియో పెట్టి. ఇట్లా మేము పెట్టిన 1 వీడియోకే లైక్ మాకు 200 subscribers వచ్చినారు. అంతా మీ దయ, మీ ప్రేమ, మీ హ్యాపీయత అంతా మీ వల్లనే. సో మీ అందరి కోసం నేను ఏంటంటే చెప్దాం, అదే నేను చెప్తున్నా కదా, లైక్ ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా వీడియోస్ అని వస్తాయని నేను గ్యారెంటీ ఇవ్వలేను. బట్ వీడియోస్ అయితే వస్తాయి, 1 week ఒక వీడియోనైనా తప్పకుండా వస్తుంది. కానీ కనీసం అందరు చూసి లైక్ వాళ్ళు వచ్చేదాకా బ్యాడ్ కామెంట్స్ పెట్టండి గాయస్. రండ్రా అని చెప్పి వాళ్ళని తిట్టండి. నేను పేరుతో సహా మెన్షన్ చేస్తా. ఒకని పేరు రాజు, నిక్ నేమ్ కామేష్, అండ్ ఇంకోటి చిన్న పేరు నిక్ నేమ్ చిన్ని. సో లక్ష్మీకాంత్ ఉంది, నేను పేరు నిక్ నేమ్ లచ్చి. సో ప్రశాంత్ ఉండు, వీని పేరు లడ్డు. సో ఇది మా టీం గాయస్, హోల్ టీమ్. కొంచెం సపోర్ట్ చేయండి, అందరు ఎంకరేజ్ చేయండి. వీళ్ళ పేర్లు చెప్పినా కదా కింద మెన్షన్ చేసి మరీ తిట్టండి. ఎట్లా అంటే వీడియోస్కి వెళ్ళండి అట్లా ఇట్లా అని కొంచెం ఏదో తిట్టండి వాళ్ళకి. అట్లా వీడియో కామెంట్ చూసినాకనే సిగ్గుశరం వస్తుందేమో. నేనేం చెప్పాలి, ఇంకా వాళ్ళు రాకపోతే నేనేం చేయలేను గాయస్.